చేతుల గీతలు కలిసి రావు, నొసటి రాతలు సక్కగలేవు, గ్రహాలు గాడి తప్పినాయి, శనిగ్రహం ఫెవికల్ పెట్టి అతికిచ్చినట్టు నాయమటే పడుతున్నదని తెగ బాధపడేటోళ్ళు గీ ముచ్చట జర్రంత చెవులను రిక్కించి నుండ్రి. మనిషి అనుకుంటే చేతి గీతలు, నొసటి రాతలు, అదృష్ట రేఖలు అన్ని అనుకూలమై తల వంచి సలాం చేస్తే అని నిరూపించుండిగో గీ చిన్న పిల్లగాడు. అబ్దుల్ సలీం అనే 10వ తరగతి చదివిన గీ పిల్లగాడు 2013లో సెక్యూరిటీ గార్డుగా జోహో అనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరిండట. పనిలో చేరిండు గాని మనసు లేకుంటున్నదట. నేనెందుకు సెక్యూరిటీ బట్టలు వేసుకొని గేట్ కాడ కావాలి ఉండాలి, ఈ కంపెనీలో పనిచేసేటోళ్ళు మెడల ఐడి కార్డు వేసుకొని సాఫ్ట్వేర్ నౌకర్లు ఎందుకు చేయాలి అనేది మనసులో తట్టిందట. అప్పటి నుంచి ఖాళీ టైంలో సాఫ్ట్వేర్ నౌకర్ చేస్తున్న పనులను పరీక్ష పట్టి చూసిటోడట. దాని గురించి యూట్యూబ్ లో ఇంటర్నెట్ లో చూసిటోడట. అట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా సాఫ్ట్వేర్ నౌకర్ చేసేటోళ్లతో సమానంగా పనిచేసే స్థాయికి చేరుకున్నాడట. ఆ కంపెనీలో పనిచేసేటోళ్ళు కూడా అబ్దుల్ సలీం పట్టుదల చూసి సాయం చేసిండ్రట. అట్లా నేర్చుకొని అదే కంపెనీలో సాఫ్ట్వేర్ నౌకరికి అప్లై చేసుకొని కొలువు పట్టిండట 2021 నాటికి. ఎక్కడ 10వ తరగతి, ఎక్కడ సెక్యూరిటీ గార్డు, ఎక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం, నాతోని ఎందుకు కాదు అనుకుంటే, పట్టుబట్టి చదవకుంటే, యూట్యూబ్ లా ఇంటర్నెట్లలో సర్చింగ్ చేసి నేర్చుకోకుంటే అబ్దుల్ సలీం సాఫ్ట్వేర్ అయ్యేటోడేనా? ఇంజనీరింగ్ చదువులు చదివితే తప్పారా అని సాఫ్ట్వేర్ నౌకరి తన కాళ్ళ దగ్గరికి వచ్చేదేనా? అందుకే నా కర్మ గిట్లనే పాడైంది, ఇంతకంటే నేను ఎక్కువ ఏం చేయలేను, నా అదృష్టం మంచిగా లేదు అనుకుంటే అది శాతగాని తనమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మనం చేసే పనిని బట్టి ఫలితం ఉంటది. కష్టపడితే కన్నీళ్లు ముత్యాలైతాయి, అంతేగాని మూలకు కూర్చొని ఏడిస్తే ఏం రాదని చెప్పకనే చెప్తున్నది ఈ అన్న స్టోరీ. అబ్దుల్ సలీం అన్న సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం దాకా అని సోషల్ మీడియాలో రాసి పోస్టు పెడితే కోట్ల మంది చూసి షెబ్బాస్ అని మెచ్చుకున్నారట. తన స్టోరీని చేతులునయంగా షేరింగులు చేస్తున్నారట. ఇప్పుడు అబ్దుల్ సలీం ముచ్చట ట్రెండింగ్ అయింది సోషల్ మీడియాలో, దేశం మొత్తం తిరుగుతున్నది. మనం కూడా మెచ్చుకోవాల్సిందే కదా. తొందరపడకు సుందర బదన, ముందున్నది ముంచే పండుగ, ఇల్లలకంగానే పండుగ కాదని ఎన్నెన్ని సామెతలేసి చెప్పిన కొంతమంది గాలిబుక్క తీరుగా ఉబ్బి తబ్బిబ్బ ఇన్రు. గాలిపటం తీరుగా ఆకాశములకు ఎగిరినట్టు ఎగబాకిండ్రు. మా అంత మునగాలు లేరు అన్నట్టు నామినేషన్లు వేసిండ్రు. అవును, పొద్దుగాల 10 గంటలకు మొదలైతుంది నామినేషన్ వేసుడు అనేది తెలుసుడుతోని మంది మార్బాలాన్ని వేసుకొని ఎగురుకుంటా దునుక్కుంటా నామినేషన్లు వేసిండ్రు. తొందరపడితే తొవ్వ దొరకదని తెలిసిన వాళ్ళు నామినేషన్ వేసే తొవ్వ ఎక్కిండ్రు. జోరుదారుగా పోయి నామినేషన్ల పత్రం నింపి డిపాజిట్లు కట్టి వచ్చిండ్రట మహానుభావులు. బువ్వ ఉడకక ముందుకే ఉమ్మగిలక ముందుకే దించుకొని తింటే మంచిగా ఉండదని తెలియని కొందరు హుషారుగాళ్ళు తెలంగాణ మొత్తంలో 16 జడ్పీటీసీ నామినేషన్లు, 103 ఎంపీటీసీ నామినేషన్లు వేసిండ్రట. మరి ఆ నామినేషన్లకు ఎంత ఖర్చు చేసిండ్రో ఏం పాడో. బ్యాండు మోతలు, డప్పు సప్పులు, బాంబుల మోతలు, చుట్టూ జనం, ఎగిరి కొట్టే జేజలు, అబ్బో చిన్నగుంటదా. కాబట్టి ఖర్చులకు 50,000కు ఎక్కువనే ఓడిచినాయి కావచ్చు. అంత చేసి పొద్దుగాల నామినేషన్ వేస్తే మాపటీల వరకు కోర్టు తీర్పు వచ్చి అంతా బూడిదలో పోసిన పన్నీరు తీరైంది. ఎన్నికల నోటిఫికేషన్లే రద్దు చేసింది కోర్టు. అయ్యో భగవంతుడా, మమ్మల్ని గిట్ల చేసినవేంది దేవుడా అన్నట్టు నెత్తి పట్టుకొని రంది పడుతున్నారట నామినేషన్ వేసినోళ్ళు. అయితే దీనికి ఎన్నికల సంఘం మాత్రం బాధపడాల్సిన పని లేదు. కోర్టుల సర్కార్ కేసు గెలిస్తే ఆ నామినేషన్లు అట్టనే ఉంటాయి. ఒకవేళ నోటిఫికేషన్ రద్దు అయినా, రిజర్వేషన్లు మారినా వాళ్ళ డిపాజిట్ పైసలు వాళ్లకు వాపసు ఇస్తామన్నట్టు అన్నదట. గా డిపాజిట్ పైసలు ఇస్తే ఏం ఫాయిదా ఉంటది? ఖర్చు పెట్టిన కాసుల సంగతి తలుచుకుంటేనే ఏడుపు వస్తున్నది కావచ్చు తొందరపడి నామినేషన్ వేసిన వాళ్లకు. ఏందో ఏమో గాని ఈ రిజర్వేషన్లతోని మొత్తం తెలంగాణలో ఆగం అవుతున్నారు జనాలు.